मोदी ने किया गया है। अमेरिका क्या कहता था, क्या हो तुम, आज हम कहते तू क्या है बे हमें। చిన్న దేశాలు ట్రంప్కు ఎదురు తిరిగాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ ఇనీషియల్గా అయినా సరే వాళ్ళు గట్టిగా ఒక ప్రతిఘటన అనేది వాళ్ళు ఇవ్వగలిగారు. కానీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మంది. ఆ ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన నరేంద్ర మోదీ ట్రంప్ నిరంకుశ విధానాల మీద కనీసం ఒక్క నిరసన ప్రకటన కూడా ఎందుకు చేయలేదు, కనీసం ఒక్క ట్వీట్ కూడా ఎందుకు చేయలేదు. పైగా పార్లమెంట్ సాక్షిగా మన కేంద్ర ప్రభుత్వం క్రిమినల్స్ కి వేసినట్లుగా కాళ్లకు చేతులకు బేడీలు గొలుసులు వేసి మన వాళ్ళని వాళ్ళ యుద్ధ విమానాల్లో పంపితే ఆ చర్యల్ని ఎట్లా సమర్థిస్తుంది? విశ్వగురువుగా చెప్పుకునే మన ప్రధానమంత్రి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ ధైర్యం కూడా ఎందుకు చేయలేకపోయారు? అమెరికా ముందు కొలంబియా లాంటి చిన్న దేశం కాదు కదా మంది. మీరు మా వాళ్ళను పంపించండి, కానీ గౌరవప్రదంగా పంపించండి. మీ సైనిక విమానాల్లో ఎందుకు పంపుతున్నారు? మేమే మా వాళ్ళని గౌరవప్రదంగా తెచ్చుకుంటాము, మా విమానాలు పంపుతాము అని చెప్పి ఒక్క ప్రకటన ఇండియా నుంచి వెళ్ళుంటే నిజంగానే మోదీ ఈరోజు ప్రపంచం ముందు విశ్వగురు అయ్యేవాళ్ళేమో. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఆప్కి బార్ ట్రంప్ సర్కార్, ఇది ఒకప్పుడు ట్రంప్ను గెలిపించండి అని చెప్పి అమెరికాకు వెళ్ళి మరి భారతీయులకు మన ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు. The words of candidate Trump. अब की बार ट्रंप सरकार. అంతేకాదు ట్రంప్ను స్వయంగా గుజరాత్కి ఆహ్వానించి ఒక భారీ సభ పెట్టి ట్రంప్ తనకు ఎంత బెస్ట్ ఫ్రెండో అందరికీ తెలిసేలాగా చెప్పారు మోదీ. I present to you my friend, India's friend, the President of the United States of America, Mr. Donald Trump. అయితే ట్రంప్ మోదీల ఫ్రెండ్షిప్ అమెరికాకు పొట్టకూటి కోసం వెళ్ళిన భారతీయుల కాళ్లకు చేతులకు బేడీలు గొలుసులు వేయకుండా అడ్డుకోలేకపోయింది. All illegal entry will immediately be halted and we will begin the process of returning millions and millions of criminal aliens back to the places from which they came. ట్రంప్ దృష్టిలో అక్రమంగా అమెరికాకు వెళ్లి పనిచేసుకుంటున్న వాళ్ళంతా కూడా ఏలియన్స్, క్రిమినల్స్. అందుకే వాళ్ళను దేశం నుంచి బహిష్కరిస్తూ ఆ బహిష్కృతుల కాళ్లకు చేతులకు బేడీలేసి యుద్ధ ఖైదీలను తీసుకొని వచ్చినట్టు లేదా కరడుగట్టిన నేరస్తుల్ని తీసుకొని వచ్చినట్టు సైనిక విమానాల్లో తీసుకొని వచ్చి ఇండియాలో పడేసి వెళ్ళిపోయారు. Ahead of the Modi-Trump meeting, a US military plane carrying illegal migrants has departed for India. అమెరికా మిలిటరీ విమానం మన దేశ భూభాగం మీద దిగింది ఈ అక్రమ వలసదారులతో. ఒక దేశ సైనిక విమానము మరో దేశ భూభాగం మీద దిగితే ఆ దేశ సార్వభౌమాధికారాన్ని ఛాలెంజ్ చేసినట్లు అని చెప్పి విదేశీ వ్యవహారాల నిపుణులు చెప్తున్నారు. ఆ దేశం మీద పైచేయి సాధించే ఒక చర్యగా దాన్ని చూస్తారు. అక్రమ వలసదారుల విషయంలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుని చాలా చిన్న దేశం, మనకంటే చాలా చాలా చిన్న దేశమైన కొలంబియా చాలా గట్టిగా ఎదిరించి ఒక హీరోలాగా నిలబడింది ఈరోజు ప్రపంచం ముందు. అట్ ద సేమ్ టైం ప్రపంచానికి విశ్వగురువు అని చెప్పి పదే పదే చెప్పుకునే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ చర్యల్ని కనీసం ఒక్కటంటే ఒక్కసారి కూడా పార్లమెంట్లో ఖండించలేదు, కనీసం ట్విట్టర్లో కూడా ఖండించలేదు. సో మరి ఇప్పుడు ప్రపంచం ముందు మన విశ్వగురువు జీరో అయ్యారు అని అనుకోవాలా? ప్రపంచం అలా అనుకోదా? పైగా కేంద్ర ప్రభుత్వం అమెరికా చర్యల్ని అడ్డగోలుగా సమర్థిస్తోంది. అమెరికాలో ఉంటున్న ఇండియా అక్రమ వలసదారులతో వచ్చిన అమెరికా తొలి సైనిక విమానము ఫిబ్రవరి 5వ తేదీన 104 మందిని పంజాబ్ అమృత్సర్ లో దించి వెళ్ళింది. వాళ్ళందరి కాళ్లకు చేతులకు బేడీలు వేసి ఉండడం చూసి చాలా మంది ఆవేదనకు గురవుతున్నారు. हथकड़ी पैरों में हथकड़ी लगाकर तो उसने हमको बोला कि आप कैंप पर जा रहे हैं, लेकिन कैंप पर नहीं भेजा उसने, हम एयरपोर्ट पे लेकर गए तो जहाज में हमें बैठा दिया, कहते हैं आप इंडिया जा रहे हो. వ్యక్తుల ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాంటి బేడీలు గొలుసులతో బంధించిన వీడియోస్ని అమెరికా ప్రత్యేకంగా రిలీజ్ చేసింది. ఆ వీడియోలు ఇప్పుడు మన దేశంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. నరేంద్ర మోదీ బెస్ట్ ఫ్రెండ్ అయిన ట్రంప్ మన దేశ పౌరుల్ని అత్యంత అవమానకర రీతిలో ట్రీట్ చేస్తుంటే దాని మీద ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో ఎందుకు స్పందించరు అని చెప్పి ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు, పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. This is absolutely inhuman and medieval. We are not living in barbaric times. Every person has a right to be treated with human dignity. ప్రతిపక్షాల ఆందోళన మీద ప్రధాని స్పందించలేదు, కానీ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పందిస్తూ అమెరికా చర్యల్ని పార్లమెంటు సాక్షిగా సమర్థించారు. It is a general accepted principle in international relations. అక్రమంగా వెళ్తే అరెస్ట్ చేయకుండా ఉంటారా అని చెప్పి సంఖ్యల్లో అనేవి అమెరికా పాలసీ 2009 నుంచి అమెరికా ఈ డిపోర్టేషన్ పాలసీని ఫాలో అవుతుంది అని చెప్పి
జైశంకర్ పార్లమెంట్లో చేసిన ప్రకటన ఇంకా ఎక్కువ దుమారం రేపుతోంది. So the process of deportation is not a new one. I repeat, not a new one, and has been ongoing for several years. I would like to share with the House details of deportation from the United States since 2009. అమెరికాలో భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు 54 లక్షల మంది ఉంటున్నారు. అయితే అమెరికా తీసిన అక్రమ వలసదారుల లెక్కల ప్రకారము అమెరికాలో 1 కోటి మందికి పైగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వాళ్ళలో 7 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. ఈ 7 లక్షల మందిని ఇండియాకు తిప్పి పంపితే మన దేశంలో వాళ్ళకు ఉపాధి దొరుకుతుందా, మన దేశంలో వాళ్ళకి ఆల్టర్నేటివ్ జాబ్ని ఇవ్వగలుగుతామా? ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకు అమెరికాకు అక్రమంగా ఇంతమంది వెళ్తున్నారు? డాలర్ డ్రీమ్స్ మార్చుకోవాల్సిన టైం వచ్చిందా? ఈ డాలర్ డ్రీమ్స్ని మార్చడానికి మన పాలసీ మేకర్స్ ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అమెరికా నుంచి 104 మంది వచ్చారు కదా, ఆ 104 మందిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన కథ కాదు, పెద్ద గాథ. అమెరికాలో నీకు వర్క్ వీసా ఇప్పిస్తాము అని చెప్పి పంజాబ్ హోషియాపూర్ తహ్లీకి చెందిన హర్వీందర్ సింగ్ నుంచి మిడిల్ మెన్స్ ఏజెంట్లు 42 లక్షల రూపాయలు వసూలు చేశారు. చివరి నిమిషంలో నీకు వీసా రాలేదు అని చెప్పారు. అతన్ని ఢిల్లీ నుంచి ఖతర్కి పంపించి అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్తే అక్కడ పెరు ఫ్లైట్ ఎక్కిస్తాము, దాంట్లో డైరెక్ట్ గా అమెరికాకి వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళు నమ్మించారు. అతను నానా తంటాలు పడి బ్రెజిల్ వెళ్తే అక్కడ విమానం లేదు. అక్కడ మళ్ళీ టాక్సీ ఎక్కించి కొలంబియాకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పనామా తీరానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి షిప్ ఎక్కిస్తాము అని చెప్పారు. చివరికి ఆ షిప్ కూడా లేదు. 2 రోజుల పాటు డంకీ రూట్లో అంటే అక్రమ మార్గాల్లో వాళ్ళు ప్రయాణించారు. పర్వతాలు ఎక్కెళ్లారు. మెక్సికో బార్డర్లోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న బోట్లో వాళ్ళనంతా కూడా కుక్కేశారు. ఆ బోటు 4 గంటల పాటు ప్రయాణించిన తర్వాత తిరగబడిపోయింది. ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళ కళ్ళ ముందే ఒక తోటి ప్రయాణికుడు చనిపోయాడంట. పనామా అడవుల్లో వెళ్తున్నప్పుడు ఇంకో వ్యక్తి చనిపోయాడు అని చెప్పి అక్కడ ఎక్కడ చూసినా కూడా మృతదేహాలు, ఇలా వలస వెళ్ళిన వాళ్ళు, డాలర్ డ్రీమ్స్ కోసం వెళ్తున్న వాళ్ళ మృతదేహాలని మేము చూసాము అని చెప్పి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు. ఈ హర్వీందర్ సింగ్ అయితే తను ఎన్ని కష్టాలు పడ్డాడో చెప్పారు. ఈ హర్వీందర్ సింగ్ అక్రమ వలసదారుడు కాబట్టి అమెరికా ట్రంప్ గవర్నమెంట్ అతన్ని దేశం నుంచి బహిష్కరిస్తూ ఇండియాకు పంపించింది. 42 లక్షలు పోయాయి. ఇప్పుడు అతనికి చేతిలో పని లేదు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో అతను వచ్చేసాడు. ਬਾਕੀ ਮੈਂ ਜੋ ਵੀ ਸਰਕਾਰ ਕੋਲੋਂ ਮੰਗ ਕਰਦਾ, ਮੈਂ ਕਹਿੰਦਾ ਕਿ ਸਾਡੀ ਹੈਲਪ ਵੱਧ ਤੋਂ ਵੱਧ ਕੀਤੀ ਜਾਵੇ. పంజాబ్ దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్పాల్ సింగ్ది ఇంకో కథ. అతనేం చెప్పాడంటే 15 గంటల పాటు సముద్రంలో ప్రయాణం చేసి దాదాపు 45 కిలోమీటర్లు పర్వత మార్గంలో ముందుకెళ్లారు. అంటే అది కాలినడకన వెళ్లారు. ఎవరైనా గాయపడితే వాళ్ళ పరిస్థితి అంతే, మరి మిగిలేది మరణమే అని చెప్పాడు అతను. దారి వెంట ఎన్నో మృతదేహాలను మేము చూసాము అని చెప్పాడు. ఇక కొద్దిసేపట్లో మెక్సికో సరిహద్దు దాటి అమెరికాలో అడుగు పెడతాము అనగా జలంధర్కు చెందిన ఒక వ్యక్తి అరెస్ట్ కావడం వల్ల మా ప్రయాణం అంతా కూడా, మేము ఇంత దూరం ప్రయాణించింది అంతా కూడా వృధా అయిపోయింది. దాంతో మమ్మల్ని 14 రోజుల పాటు చీకటి గదుల్లో బంధించారు పట్టుకొని. సూర్యుడి జాడే లేకుండా పోయింది మాకు. అక్కడ వేలాదిగా భారతీయ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు కనిపించారు. అందరిది ఒకటే పరిస్థితి. ఇలా అక్రమ మార్గాల్లో విదేశాలకు ఎవరూ వెళ్ళొద్దు అని కోరుకుంటున్నాను అని చెప్పి సుఖ్పాల్ చాలా ఆవేదనగా చెప్పారు. మన దేశం నుంచి అమెరికాకు వీళ్ళు డంకీ రూట్లో లేదా డాంకీ రూట్లో వెళ్ళారు. అంటే అక్రమ మార్గంలో వెళ్ళారు. డంకీ లేదా డాంకీ అంటే పంజాబ్లో ఒక చోటు నుంచి మరో చోటుకి పడుతూ లేస్తూ దుంకుతూ వెళ్ళడం, అంటే డక్కా ముక్కీలు తింటూ వెళ్ళడము అని అనుకోవచ్చు మనం సింపుల్గా చెప్పుకోవాలి అంటే. అలా అమెరికాకే కాదు కెనడా కూడా చాలా మంది వెళ్తారు. మన దేశంలో సరైన ఉపాధి అవకాశాలు లేక మెరుగైన జీవనోపాధి కోసము ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఈ డంకీ రూట్లో వెళ్లే వాళ్ళ మీదనే షారూక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హెరాని డైరెక్షన్లో 2023లో హిందీలో డంకీ అనే మూవీ కూడా వచ్చింది. అందులో ఈ రూట్ నుంచి వెళ్లే వాళ్ళు పడే కష్టాలేంటో వివరంగా చూపించారు. నదులు కాలువలు దాటి పర్వతాలెక్కి -, డిగ్రీల్లో మంచు లోయల్లో అనేక కిలోమీటర్లు పిల్లల్ని మోసుకుంటూ సరైన తిండి తిప్పలు లేకుండా, నీళ్లు కూడా లేకుండా ప్రాణాలకు తెగించి వాళ్ళు వెళ్తున్నారు అంటే అదంతా సరదా కోసం కాదు. ఇక్కడ మన దేశంలో లేనిదేదో అమెరికాలో ఉంది, దాన్ని అందుకోవడం కోసం వాళ్ళు వెళ్తుంటారు. కొంతమంది ఇలా డంకీ రూట్లో వెళ్ళడానికి 50 లక్షల నుంచి 85 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంతంత డబ్బు పెట్టుకుని వీళ్ళంతా ఎందుకు వెళ్తున్నారు అనే ప్రశ్న ఇక్కడ సహజంగా మనకు వస్తుంది. ఆ డబ్బేదో ఇక్కడే పెట్టుకుంటే చాలా పెద్ద వ్యాపారాలు చేసుకోవచ్చు కదా అని చెప్పి మనము అనుకుంటాము. గుజరాతీలలో పాటీదార్ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళు అమెరికాలో చాలా ఎక్కువ బిజినెస్లు రన్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆ దేశానికి వెళ్ళిపోతే తమ వాళ్ళే తమను చూసుకుంటారు అని చెప్పి, వాళ్ళు నడిపే కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి ఆశతో వెళ్లే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అని చెప్పి అహ్మదాబాద్ గుజరాత్ యూనివర్సిటీకి చెందిన
ప్రొఫెసర్ గౌరంగ్ జానీ చెప్పారు. పంజాబ్ నుంచి 1980sలో సిక్కుల ఉద్యమం తర్వాత అమెరికాకి కెనడాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇలా వెళ్ళిన వాళ్ళు అక్కడ కోట్లకు పడగలెత్తడము, రాజకీయాల్లో కూడా చక్రం తిప్పడము అనేటివి మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా. సరైన వీసా, పాస్పోర్టు, ఇతర అఫీషియల్ డాక్యుమెంట్స్ లేకుండా వీళ్ళకి ఉద్యోగాలు ఎలా వస్తాయి అని చెప్పి మనం అనుకోవడానికి లేదు. అమెరికాలో ఉండే ఇండియన్స్, అది కూడా గుజరాతీలు, పంజాబీలు నడిపే పెట్రోల్ బంకుల్లో కానీ, గ్రాసరీ స్టోర్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ వీళ్ళను తక్కువ జీతానికే పనిలో పెట్టుకుంటారు. ఫ్లోరిడా, టెక్సస్, కాలిఫోర్నియా, న్యూయార్క్, జార్జియా, మేరీల్యాండ్, నార్త్ కరోలినా ఈ రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఇండియన్సే బిజినెస్లు రన్ చేస్తూ ఉంటారు. అక్కడంతా కూడా గుజరాతీస్ కానీ లేకపోతే పంజాబీస్ కానీ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా శరణార్థులు మేము అని చెప్పి మమ్మల్ని గుర్తించాలి అని చెప్పి ప్రభుత్వానికి, అమెరికన్ గవర్నమెంట్కి అప్లికేషన్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ సంఖ్య అమెరికాలో భారీగా పెరిగిపోవడంతో అమెరికన్స్కి ఉద్యోగాలు తగ్గిపోయాయి అనే ఫీలింగ్ అక్కడుండే అమెరికన్స్లో పెరిగిపోయింది. అదే ట్రంప్ గెలవడానికి, జాతీయవాదం పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా మారింది. అందుకే డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపేస్తాను అని చెప్పి ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్తూ వచ్చారు. వచ్చాక అదే చేస్తున్నారు. We will begin the largest deportation operation in the history of our country. We will begin the largest deportation operation in American history. Moments of my inauguration, we will begin the largest domestic deportation operation in American history. In the largest deportation operation in American history. అలాగే ఇక్కడ ట్రంప్ ఇండియన్స్ అందరినీ వెనక్కి పంపేస్తున్నారు అనే ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. We want people to come into our country, but they have to come into our country legally. అమెరికాకు రెండు రకాలుగా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఒకటి వర్కింగ్ వీసా మీద వెళ్తారు, రెండు స్టూడెంట్ వీసా మీద వెళ్తారు. కొంతమంది అయితే గ్రీన్ కార్డ్తో అక్కడే సెటిల్ అయిపోయి ఉంటారు. అవి కాకుండా ఈ రెండు రకాల వాళ్ళు వెళ్లే వాళ్ళలో ఎక్కువగా ఉంటారు. ఎలాంటి వీసా లేకుండా వచ్చే వాళ్ళే ఇక్కడ అక్రమ వలసదారులు. వాళ్ళకి సంబంధించింది మాత్రమే ఈ ఇష్యూ. మామూలుగా అయితే అమెరికాలో తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ, కానీ ఈ అక్రమ వలసదారుల్లో తెలుగు వాళ్ళు మనకు పెద్దగా కనిపించట్లేదు. దాదాపు 12 లక్షల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో నివసిస్తున్నారు. అయితే స్టూడెంట్ వీసా మీద వెళ్ళి చదువుకుంటూ అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళలో తెలుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. వర్కింగ్ వీసా ఉన్న వాళ్ళే అక్కడ జాబ్ చేయాలి అనే రూల్ చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పుడు ఎక్కువగా అమలు చేస్తున్నారంట. ఇంతకాలము మన వాళ్ళు అంటే తెలుగు స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చిన్న చిన్న ఈ గ్యాస్ స్టేషన్స్లో కానీ, గ్రాసరీ స్టోర్స్లో కానీ పార్ట్ టైం జాబ్ చేస్తూ వాళ్ళు చదువుకునే వాళ్ళు యూనివర్సిటీస్లో. ఇక మీదట చదువు కొనసాగించాలి వాళ్ళు అక్కడ అంటే పూర్తిగా వాళ్ళు తీసుకెళ్లిన డబ్బుతో మాత్రమే వాళ్ళు అక్కడ చదువుకోవాలి. అంటే ఇంటి నుంచి పేరెంట్స్ డబ్బు పంపాల్సి వస్తుంది. తెలుగు స్టూడెంట్స్ అక్రమ వలసదారులుగా కంటే ఈ ప్రాబ్లమ్ని ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. ట్రంప్ చర్యలు కరెక్టేనా ఈ అక్రమ వలసదారుల విషయంలో అంటే అమెరికానే అతిపెద్ద వలస దేశం. అన్ని దేశాల నుంచి బాగా పనిచేసే వాళ్ళంతా, ఈ క్రీమ్ పీపుల్ అంతా అమెరికాలో వెళ్ళి సెటిల్ అయితే వాళ్ళందరూ అక్కడ పనిచేస్తే అమెరికా అగ్రరాజ్యంగా చాలా బలమైన దేశంగా ఎదిగింది. బలమైన దేశం కాబట్టి అమెరికా ప్రపంచానికి ఒక డ్రీమ్ డెస్టినేషన్ అయింది. చదువుకున్న వాళ్ళకు, చదువుకోని వాళ్ళకు కూడా అదొక డ్రీమ్ డెస్టినేషన్. డాలర్ డ్రీమ్స్ ని నిజం చేసుకునే ఒక ప్లేస్. వర్కింగ్ వీసాకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు చిన్న చిన్న పనులు ఏవైనా అక్కడ చేసుకుందాము అని చెప్పి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు అక్రమ వలసదారులు అయ్యారు. ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2022 నాటికి అమెరికాలో 1,01,00,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారు. వాళ్ళలో అత్యధికంగా మెక్సికో నుంచి 40 లక్షల మంది అమెరికాకు అక్రమంగా వలస వెళ్లారు. ఎల్ సాల్వడార్ నుంచి 7.5 లక్షల మంది అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో ఇండియానే ఉంటుంది. దాదాపు 7,25,000 మంది ఇండియన్స్ అక్రమంగా యుఎస్లో ఉన్నారు అని చెప్పి యుఎస్ అఫీషియల్ డేటా చెప్తోంది. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు మొత్తం 1 కోటి మంది వలసదారులు అమెరికాలో ఉన్నా కూడా ఆ 1 కోటి మందిని ఖాళీ చేయించేసే పరిస్థితి అమెరికాకైనా ఉందా? 1 కోటి మంది వలసదారులు అక్కడ ఇప్పటికే పనిచేస్తున్న వాళ్ళని ఖాళీ చేయించేస్తే అమెరికా కూడా సర్వైవ్ అవ్వలేదు. అంత వర్క్ ఫోర్స్ని ఒక్కసారిగా బయటికి పంపించేసి మరి అంతమందిని ఖాళీ చేయించి పంపేస్తే అమెరికా కూడా ఇబ్బంది. అలాగే ఒకసారి వాళ్ళను పంపించేస్తే వాళ్ళ జీవనోపాధి ఎలా అనేది మన దేశంతో సహా అన్ని దేశాలకు చాలా పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన 104 మందిలో 33 మంది గుజరాతీలు ఉన్నారు. వాళ్ళలో మహిళలు, చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలతో వాళ్ళు ప్రాణాలకు తెగించి డంకీ మార్గాల్లో అమెరికాకు వెళ్లారు అంటే వాళ్ళ పరిస్థితి గుజరాత్లో ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే గుజరాతీలు అప్పటికే అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిన వ్యాపారులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వీళ్ళు వెళ్ళారా, లేకపోతే వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళారా అనేది కూడా ఇక్కడ గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని విచారణ చేయాలి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పుకోవాలి. మన దేశానికి కూడా బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి చాలా మంది వస్తూ ఉంటారు. దీని మీద మన దేశంలో కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఉపాధి కోసము, బెటర్ లైఫ్ కోసము ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళడము అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది.
సో బాగా చదువుకున్న వాళ్ళు వీసాల ద్వారా వెళ్తే, ఉపాధి సరిగా లేని వాళ్ళు లేకపోతే అంతగా చదువుకోని వాళ్ళు పొట్టకూటు కోసము అక్రమ మార్గాల్లో వెళ్తుంటారు. ఇది ప్రపంచం మొత్తానికి ఉన్న చాలా పెద్ద సమస్య. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మన దేశం ఆలోచించాల్సిన చాలా పెద్ద సమస్య, మనం రియలైజ్ అవ్వాల్సిన సమస్య ఏంటి అంటే మన దేశ మానవ వనరులు ఇతర దేశాలకు వలస వెళ్ళిపోవడం గురించి, బ్రెయిన్ డ్రెయిన్ గురించి. 2014 కంటే ముందు మన ప్రధాని నరేంద్ర మోదీ అనేక సార్లు బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది, బ్రెయిన్ గెయిన్ అవ్వాలి, నన్ను గెలిపిస్తే బ్రెయిన్ గెయిన్ అవుతుంది ఇండియా అని చెప్పి చాలాసార్లు అన్నారు. ఈ 10 ఏళ్లలో బ్రెయిన్ డ్రెయిన్ ఆగిపోయి బ్రెయిన్ గెయిన్ అయిందంటే ఏమీ లేదు. 2019 నుంచి 2023 మధ్య 8 లక్షల మందికి పైగా భారతీయులు మాకు భారతీయ పౌరసత్వమే వద్దు అని చెప్పి వదిలేసుకున్నారు. ప్రతిరోజు కూడా 100 మంది ఇండియన్ సిటిజన్షిప్ ని వదిలేసుకుంటున్నారు. విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సిటిజన్స్ గా ఉండిపోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరము ఎలా పెరిగిపోతూ ఉందో అధికారికంగా మన విదేశాంగ శాఖ రిలీజ్ చేసిన లెక్కలు చెప్తున్నాయి. డంకీ రూట్స్ లో వెళ్ళిపోయే వాళ్ళు పెరిగారు, సిటిజన్షిప్ వదులుకునే వాళ్ళు పెరిగారు. అన్నిటికీ మించి ఏ ధనికులకు ఎక్కువ మేలు చేసేలాగా మన కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయో ఆ మిలీనియర్లు బిలీనియర్లు కూడా ఈ దేశం వదిలి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. ఒక్క 2024లోనే 4300 మంది మిలీనియర్లు దేశం వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళిపోయారు సెటిల్ అయిపోవడానికి అక్కడే. అంతకుముందు ఏడాది 5000 మందికి పైగా వెళ్ళిపోయారు. 2014 నుంచి 2020 మధ్యనే 23,000 మంది మిలీనియర్లు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు మన దేశం వీళ్ళలో నమ్మకాన్ని కలిగించలేకపోతుంది? పుట్టిన దేశంలోనే ఉండాలి అనే దేశభక్తిని, ఈ దేశ అభివృద్ధికి పాటుపడాలి అనే దేశభక్తిని మన దేశభక్త పాలకులు ఎందుకు వీళ్ళలో పెంచలేకపోతున్నారు? దేశభక్తి అంటే మన దేశంలో మైనార్టీలను ద్వేషించడమే దేశభక్తి, మత కల్లోలాలు రేపడమే దేశభక్తి అనే స్థాయికి పరిమితం చేసేసింది ఎవరు? నిజంగా అంతకు మించి ఆ పరిధి పెంచుకొని ఆలోచిస్తే అసలైన దేశభక్తి ఏంటి, దేశం కోసం ఏం కావాలి అని చెప్పి అప్పుడు నిజమైన పాలసీలు చేస్తారు. కానీ ప్రస్తుతానికి మన పాలసీ మేకర్లు అమెరికా ముందు సాగిలపడేలాగా మాత్రమే ప్రస్తుతం ప్రవర్తిస్తున్నారు. అందుకు అక్రమ వలసదారుల విషయంలో జయశంకర్ మాటలు, మోదీ మౌనమే నిదర్శనం. జనవరి 24వ తేదీన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ సంఖ్యలతో ఉన్న వ్యక్తులు విమానం ఎక్కుతున్న ఫోటోను షేర్ చేస్తూ ఎక్స్ లో అక్రమ వలసదారుల్ని వెనక్కి తిప్పి పంపే విమానాలు బయలుదేరాయి, ఎవరైనా సరే చట్ట విరుద్ధంగా అమెరికాకు వస్తే ఇలాంటి పరిణామాలు తప్పవు అనే ఒక హెచ్చరిక లాంటి పోస్ట్ చేశారు. ఈ విమానాల్లో ఇండియన్స్ నే కాదు, బ్రెజిల్, కొలంబియా, మెక్సికో, గ్వాటమాలా, పెరు, హోండురాస్, ఈక్వెడార్ ఈ దేశాల నుంచి వచ్చిన వాళ్ళను కూడా వెనక్కి తిప్పి పంపుతోంది ఇప్పుడు అమెరికా. గతంలో అమెరికా సాధారణ విమానాల్లోనే ఈ అక్రమ వలసదారులను వెనక్కి తిప్పి పంపేది. కానీ ఇప్పుడు అత్యంత ఖరీదైన C-17 గ్లోబ్ మాస్టర్ లాంటి మిలిటరీ విమానాలను వాడుతోంది. ఇలా తమ దేశం నుంచి వలసదారులని గెంటేయడానికి ఒక్కొక్కరి మీద అమెరికా ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? అక్షరాల $4,675 అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 4 లక్షల రూపాయల దాకా ఖర్చు చేస్తుంది. సాధారణ విమానాల్లో పంపితే $583 అవుతుంది. కానీ కేవలం తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఇలా ట్రంప్ మిలిటరీ విమానాలని వాడుతున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇలా అమెరికా మిలిటరీ విమానంలో తమ దేశంలోకి తమ పౌరుల్ని పంపడాన్ని కొలంబియా, మెక్సికో చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో అమెరికా మిలిటరీ విమానాలు మా భూభాగంలో ఎలా దిగుతాయి అని చెప్పి, అది మా సార్వభౌమాధికారానికి సవాల్ కదా అని చెప్పి వాటిని అలాగే తిప్పి పంపేశారు. కొలంబియా నుంచి 2 విమానాల్ని అమెరికాకు పంపి వాళ్ళ విమానాల్లోనే వాళ్ళ పౌరుల్ని తీసుకొని రావడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. దీంతో కొలంబియా మీద ట్రంప్కి చాలా కోపం వచ్చింది. వెంటనే కొలంబియాకు వాణిజ్య పన్నుల డ్యూటీని పెంచేశారు. ఒక ట్రేడ్ వార్కి సిద్ధమవుతున్నాము అని చెప్పి ట్రంప్ కొలంబియాని హెచ్చరించాడు. దీంతో ఇక చేసేదేమీ లేక పెట్రో అమెరికా సైనిక విమానాలు రావడానికి అంగీకరించారు. అలాగే మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ కూడా అమెరికా మిలిటరీ విమానాలు మెక్సికోలో దిగడాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత మళ్ళీ అమెరికా ఒత్తిడికి ఆమె కూడా లొంగిపోవాల్సి వచ్చింది. ట్రంప్ తో చర్చలు జరిపి మేము మా సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటాము అని చెప్పి ప్రకటించారు. అంటే ఇక్కడ అంత చిన్న దేశాలు ట్రంప్ కు ఎదురు తిరిగాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ ఇనీషియల్ గా అయినా సరే వాళ్ళు గట్టిగా ఒక ప్రతిఘటన అనేది వాళ్ళు ఇవ్వగలిగారు. కానీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మంది. ఆ ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన నరేంద్ర మోదీ ట్రంప్ నిరంకుశ విధానాల మీద కనీసం ఒక్క నిరసన ప్రకటన కూడా ఎందుకు చేయలేదు? కనీసం ఒక్క ట్వీట్ కూడా ఎందుకు చేయలేదు? పైగా పార్లమెంట్ సాక్షిగా మన కేంద్ర ప్రభుత్వం క్రిమినల్స్ కి వేసినట్లుగా కాళ్లకు చేతులకు బేడీలు గొలుసులు వేసి మన వాళ్ళని వాళ్ళ యుద్ధ విమానాల్లో పంపితే ఆ చర్యల్ని ఎట్లా సమర్థిస్తుంది? విశ్వగురువుగా చెప్పుకునే మన ప్రధానమంత్రి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ ధైర్యం కూడా ఎందుకు చేయలేకపోయారు అమెరికా ముందు? కొలంబియా లాంటి చిన్న దేశం కాదు కదా మంది. మీరు మా వాళ్ళను పంపించండి, కానీ గౌరవప్రదంగా పంపించండి. మీ సైనిక విమానాల్లో ఎందుకు పంపుతున్నారు? మేమే మా వాళ్ళని గౌరవప్రదంగా తెచ్చుకుంటాము, మా విమానాలు పంపుతాము అని చెప్పి ఒక్క ప్రకటన ఇండియా నుంచి వెళ్ళుంటే నిజంగానే మోదీ ఈరోజు ప్రపంచం ముందు విశ్వగురు అయ్యేవాళ్ళేమో, ట్రంప్ను ఎదిరించాడు అని చెప్పి. కానీ ఆ గొప్ప అవకాశాన్ని ఇక్కడ మోదీ మిస్ చేసుకున్నట్లే కదా.
మరి ఎందుకు మిస్ చేసుకోవడం, ఎందుకు అంత భయం? ఇంత పెద్ద విషయంలో మోదీ మౌనంగా ఎందుకు ఉండాలి, ఎందుకు క్వశ్చన్ చేయకూడదు, ఎందుకు అమెరికాని ఎదిరించకూడదు? ఇలా మౌనంగా ఉండిపోవడం అనేది నరేంద్ర మోదీ అనే ఒక వ్యక్తికి కాదు, మొత్తం భారతదేశానికి అవమానము అని అనిపించట్లేదా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. Trump wife Melania is my friend and daughter Ivanka. Melania came from Eastern Europe, no need to say the country's name, as a visitor. But how she became immigrant, how she became green card resident, how she became citizen, how her son, Trump's son Barron was born, are you going to deport them? Is Trump going to deport his wife Ivanka and the son Barron?